కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మళ్ళీ ప్రేమిస్తున్నారు యేసు ప్రభు వారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమగల యేసు ప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమగల యేసు ప్రభు నామం పేరిట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనల్ని ఈ నూతన నెలలో ప్రవేశపెట్టారు ప్రభువారు. ప్రభుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మనము దానియేలు గ్రంథంలోని ప్రవచనాల్ని ధ్యానిస్తున్నాం. ప్రాముఖ్యంగా దానియేలు గ్రంథంలో ఉన్న 2వ అధ్యాయంలో ఉన్న ప్రవచనాన్ని, 7వ అధ్యాయంలో ఉన్న ప్రవచనాల్ని మనం ధ్యానిస్తున్నాం. ఇది 10 కొమ్ముల గురించి నేర్చుకోబోతున్నాం. ఇది 8వ ఎపిసోడు. 4వ మృగానికి 10 కొమ్ములు ఉన్నాయి. వాటిని గురించిన వివరాలు మనం నేర్చుకోబోతున్నాం. ఇది ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాలని, మా ప్రాంతాలని మీరు ప్రేమించి నడిపిస్తూ ఈ నూతన నెలలో ప్రవేశపెట్టారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ప్రత్యేకమైన కృపా సన్నిధి మాతో ఉంచవలసిందని, ఈ లోతైన మర్మాలు మేము నేర్చుకోవటానికి దానియేలు గ్రంథంలో ఉన్న ప్రవచనాలు, ప్రాముఖ్యంగా 7వ అధ్యాయంలో ఉన్న ప్రవచనాలు మేము అర్థం చేసుకోవటానికి మీ కృప మాకు అనుగ్రహించమని, పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపమని, ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో, ఇతరులతో పంచుకుంటున్నారో వారిని ప్రత్యేకంగా దీవించండి. పరిచర్య ముందుకు కొనసాగటానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ ప్రత్యేకంగా దీవించవలసిందని, ఈ కార్యక్రమం ద్వారా మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా మేము జీవించడానికి మీ కృప మాకు అనుగ్రహించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఇంతవరకు మనము గత 7 ఎపిసోడ్లో అనేకమైన వివరాలు నేర్చుకుంటున్నాం. ప్రాముఖ్యంగా దానియేలు గ్రంథంలో చెప్పబడిన 4 మృగాలు. ఇది 10 కొమ్ములు గల మృగమా? కొమ్ములు మానవులకు ప్రమాదం. ఎంతోమంది ఆ జంతువులు కొమ్ములతో పడవటం వల్ల ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భాలు అనేకమైన ఉన్నవి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 7వ వచనంలో చెప్పబడిన 10 కొమ్ములు కూడా ప్రమాదకరమైన ప్రభుత్వాలు, మానవులకి ఎంతో హాని చేసిన ప్రభుత్వాల గురించి వివరణ చెప్పబడ్డది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 7వ వచనంలో ఉన్న ఆఖరి భాగంలో ఆ క్రూర మృగం, దానికి ఇనుప దంతాలు ఉన్నాయి, దానికి 10 కొమ్ములు ఉన్నాయి ఏకంగా. ఎప్పుడైనా 10 కొమ్ములున్న మృగం మీకు ఏదైనా తెలిసినా? 10 కొమ్ములున్న మృగాలు మనకు లేవు సామాన్యంగా. కానీ ఈ మృగానికి 10 కొమ్ములు ఉన్నాయి, ఇనుప దంతాలు ఉన్నాయి. చాలా ప్రత్యేకత. ఈ విషయాలు మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. ఆ 10 కొమ్ముల యొక్క మర్మం ఏమిటి అనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న ఆఖరి భాగం. ప్రియ సోదరి సోదరులారా, ఈ 10 కొమ్ములు దేనికి సాదృశ్యం అనే విషయాన్ని కూడా మనం నేర్చుకోబోతున్నాం. ఆ విషయాల్లోకి వెళ్ళకముందు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో ఇనుపు దంతాలు గల మృగం ప్రజల్ని తుత్తునీలుగా చేసి, వారిని నమిలేసి, వారిని ముక్కలు ముక్కలుగా చేసేసిందని మనం గమనిస్తున్నాం. ఏ రీతిగా తన కాళ్ళతో ఈ యొక్క 4వ మృగం వారిని ముక్కముక్కలుగా చేసేస్తుందంటే, మనం దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్న ఆ ప్రతిమ, ఆ విగ్రహాన్ని మరొక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 31 నుంచి 35 వరకు ఉన్న వాక్య భాగంలో ఆ ప్రతిమకు, ఆ విగ్రహానికి కాళ్ళు ఇనుముతో చేయబడ్డ కాళ్ళు. ఏ కాళ్ళైనా సరే కాళ్ళు ఇనుముతో ఉన్నట్లయితే ఆ కాళ్ళతో ఎవరినైనా సరే అణగద్రొక్కి తుత్తునీలుగా చేసి వారిని హతం చేసేయచ్చు. కనుకనే ఈ మృగం కూడా అదే చేసింది. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. అదేమిటంటే, ప్రియ సోదరి సోదరులారా, దానియేలు గారికి గాబ్రియేలు దూత వివరించారు. ఈ 4వ మృగం ఇనుపు దంతాలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి దానికి. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనంలో గాబ్రియేలు దూత గారు అన్నారు, దానియేలు, నీవు చూచిన 4వ మృగము, దానికి ఇనుపు దంతాలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి. అది 4వ సామ్రాజ్యం, 4వ రాజ్యం. ఈ ప్రపంచం అంతటిని కూడా పరిపాలించిన 4వ రాజ్యం ఏది అని మన చరిత్రలో ఒక్కసారి గమనించినట్లయితే, లోకమంతటిని పరిపాలించిన మొట్టమొదటి రాజ్యం బబులోను రాజ్యం. అది దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో రెక్కల గల సింహంతో పోల్చారు. 4వ మృగం ఇనుపు దంతాలు ఉన్నాయి, 10 కొమ్ములు ఉన్నాయి దంతాల మీద. ఇది రోమా ప్రభుత్వం అని గత ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం.
రోమా సామ్రాజ్యం. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయినట్లయితే నా యూట్యూబ్ పేరు ప్రొఫెసర్ శరత్ బాబు. దాన్ని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే దానిలో మరలా ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క 4వ మృగం రోమా సామ్రాజ్యం అని నేర్చుకున్నాం. దాని యొక్క తల మీద ఉన్న 10 కొమ్ములు దీనికి సాదృశ్యం. ఆ వివరాలు కూడా గాబ్రియల్ దూత గారే తెలియజేశారు. ఆ విషయాన్ని మనం దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 24వ వచనంలో, దానియేలు నీవు చూచిన 10 కొమ్ములు కూడా 10 రాజులు, 10 రాజ్యాలు అవి వస్తాయి అనగా దానియేలు ప్రవక్త గారు ప్రవచనాలు చెప్పేటప్పటికి ఈ రోమా రాజ్యం ఇంకా ఉనికిలో లేదు. రోమా రాజ్యం అంతమైపోయిన తర్వాత దానిలో నుంచి వచ్చేవి 10 రాజ్యాలు, 10 రాజ్యాలు. మరొక విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలా. ఈ యొక్క 4వ రాజ్యం రోమా సామ్రాజ్యం. ఆ రోమా సామ్రాజ్యం ఎప్పుడైతే అంతమైపోయిందో, ఈ రోమా సామ్రాజ్యం మనకున్న చారిత్రక ఆధారాల ప్రకారంగా అది క్రీస్తు పూర్వం 168 సంవత్సరం నుంచి క్రీస్తు శకం 476 వరకు 168 BC అప్ టు 476 AD ఇంగ్లీష్లో చెప్పుకున్నట్లయితే. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క 10 కొమ్ములు కూడా రోమా రాజ్యం అంతమైపోయిన తర్వాత దానిలో నుంచి వచ్చినవి. ఇవి 10 యూరోప్ రాజ్యాలు. వాటినే మనం 10 ఐరోపాలో వెలిసిన చిన్న చిన్న రాజ్యాలు. మనందరికీ తెలిసినట్లుగా రోమా సామ్రాజ్యానికి తలగా దీనిని మనం పోల్చొచ్చు. ఆ రోమా సామ్రాజ్యం యొక్క రాజధాని అదే రోమా నగరము. ఈనాటికి కూడా ఉన్నది. అది ఇటలీ దేశానికి రాజధాని ఈనాడు కూడా. ఎప్పుడైతే ఈ రోమా సామ్రాజ్యం పతనమైపోయిందో క్రీస్తు శకం 476 సంవత్సరంలో, దాని తర్వాత ఈ మహాసామ్రాజ్యం రోమా సామ్రాజ్యం 10 ముక్కలైపోయింది. ఈ 10 ముక్కలు కూడా 10 మంది ఆటవిక తెగలవారు, ట్రైబల్స్ అంటాం మనం ఇంగ్లీష్లో, వారు రాజ్యాలు స్థాపించుకున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క 10 కొమ్ములు కూడా 10 ట్రైబల్ కింగ్డమ్స్ ఇంగ్లీష్లో, అనగా తెగలు, 10 తెగలు, ఆటవిక తెగలు, వారి రాజ్యాలు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్న ఆ విగ్రహానికి, ఆ ప్రతిమకున్న పాదాలు ఒక్కసారి గమనించండి. ఆ పాదాలకు, మన పాదాలకు కూడా ఎన్ని వ్రేళ్ళు ఉంటాయి? 10 వ్రేళ్ళు ఉంటాయి. ఇంగ్లీష్లో 10 toes అంటున్నాం. అనగా దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్న ఆ రాజ్యాలు అక్కడేమో లోహాలతో చెప్పబడ్డాది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్న అదే రాజ్యాలకు, అదే సామ్రాజ్యాలకు సంబంధించిన వివరణ. కానీ ఇవి క్రూర మృగాలతో పోల్చి చెప్పారు. కారణం ఆ రాజ్యాల యొక్క క్రూరత్వాన్ని తెలియజేస్తుంది. ఒక్కసారి మనం గమనించినట్లయితే ఈ యూరోప్లో, దీన్ని ఐరోపా అంటున్నాం మన భాషలో, రోమా రాజ్యం పతనమైపోయిన తర్వాత 10 రాజ్యాలు ఏర్పడ్డవి. ఆ యొక్క చార్ట్ ఒక్కసారి మీరు గమనించండి. వాటికున్న ఆ పురాతనమైన పేర్లు, పాత పేర్లు, ఇప్పుడు అధునాతనంగా మన కాలంలో వాడుతున్న పేర్లు, అదే 10 తెగల రాజ్యాలు, 10 ట్రైబల్ కింగ్డమ్స్ అంటున్నాం. 10 ట్రైబల్ కింగ్డమ్స్. ఉదాహరణకు ఆంగ్లో సాక్సన్స్, వారి యొక్క ట్రైబు, ఆ రోజుల్లో వారి యొక్క తెగ, అది పాత పేరు ఆంగ్లో సాక్సన్. అయితే ఇప్పుడు మనం వాడుతున్న పేరు వారికే ఇంగ్లాండ్. చూచారా? మరి ఒకటి ఉదాహరణకు అలమనీ, అది పాత పేరు ఒక తెగ వారికి. వారికి ఇప్పుడు మన కాలంలో వాడుతున్న పేరు జర్మనీ. అలమనీ అంటే ఈనాడు జర్మనీ. ఆ రోజుల్లో బర్గేండియన్స్ అన్నారు పూర్వకాలంలో, అది ట్రైబ్ పేరు. ఇప్పుడు మనం వాడుతున్న పేరు మన కాలంలో స్విట్జర్లాండ్, స్విస్ అంటాం షార్ట్ ఫామ్లో. 4వది ఫ్రాంక్స్, అది తెగ పేరు, ట్రైబ్ పేరు. ఇప్పుడు మనం వాడుతున్నది మన కాలంలో ఫ్రాన్స్, ఆ యొక్క ప్రాంతానికి ఫ్రాన్స్ అంటున్నాం మనం. 5వదిగా హన్స్, వారిది అది ట్రైబ్ పేరు, పాత పేరు, ట్రైబ్ పేరు. ఇప్పుడు మనం వాడుతున్న పేరు వారికి హంగేరీ. 6వది హ్యారోలై. ఆ హ్యారోలై అనేవారు ఒక తెగవారు. ఆ రోజుల్లో వారు ఉనికిలో లేరు ప్రస్తుతానికి. 7వ తెగ పేరు లంబర్డ్స్. లంబర్డ్స్ వారి తెగ పేరు, వారి ట్రైబ్ పేరు. ఇప్పుడు మనం వాడుతున్న పేరు ఇటలీ, వారినే మనం ఇటలీ అంటున్నాం ఈ రోజున. 8వది వాండల్స్, అది పాత పేరు, వారు ఉనికిలో లేరు కనుక వారికి ఏ పేరు లేదు ఇప్పుడు ప్రస్తుతానికి, కారణం వారు ఉనికిలో లేరు. 9వది విజిగాట్స్, అది వారి ట్రైబ్ పేరు, పాత పేరు. మనం వాడుతున్న ప్రస్తుతం పేరు స్పెయిన్.
స్పెయిన్ దేశం. 10వది ఆస్ట్రోగాడ్స్, అది తెగ పేరు, ట్రైబ్ పేరు. ఆస్ట్రోగాడ్స్ పాత పేరు. ఇప్పుడు మనం వాడుతున్నది పోర్చుగల్ లేదా పోర్చుగీస్ అంటున్నాం. అయితే కొంతమంది చారిత్రకారులు హన్స్కు బదులుగా సూవి అనే ఒక తెగని వారు తెర మీదకి తీసుకొచ్చారు. సూవి, హన్స్ అన్న హన్స్కు బదులుగా సూవి అంటున్నారు. మొత్తం ఇటు చూసినప్పటికీ 10 ట్రైబల్ కింగ్డమ్స్, 10 తెగల రాజ్యాలు. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. అదేమిటంటే ఈ యొక్క 10 కొమ్ములు కూడా ఒకదానితో ఒకటి వారు కలవటం లేదు, అంటుకోవటం లేదు. అదే రీతిగా దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్న ఆ ప్రతిమకున్న ఆ పాదాలకున్న 10 వ్రేళ్ళు ప్రక్కనే ఉంటున్నాయి వేళ్ళు. కానీ అవి ఎప్పుడైనా సరే ఒకటిగా కలిసిపోతాయా, అతుక్కుపోతాయా అంటే జరగనే జరగదు. ఈ విషయం దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 31 నుంచి 45 వరకున్న వాక్య భాగంలో చదువుతున్నాం. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ ప్రతిమకు, ఆ విగ్రహానికి ఉన్న వ్రేళ్ళు దేనితో చేయబడ్డవి? మట్టి మరియు ఇనుము. మట్టి ఇనుము ఒకే పదార్థంగా కలిసి ఉండగలదా? ఎప్పుడూ జరగదు. ఒకదానికొకటి అంటుకోలేవు. మట్టి ఇనుము కూడా మనం ఎంత ప్రయత్నించినప్పటికీ కాసేపటికి విడిపోతాయి. చూచారా ఆధ్యాత్మిక సత్యం? అనగా ఇక యూరోప్లో బయలుదేరిన 10 రాజ్యాలు కూడా వారు యూరోప్లో ఉన్నప్పటికీ, ఐరోపాలో ఉన్నప్పటికీ వారు ఒకరితో ఒకరు కలవలేకపోతున్నారు ఈనాటికి కూడా. కారణం దేవుడు చెప్పారు ఈ విషయాన్ని. ఆ పాదాలకున్న 10 వ్రేళ్ళు ఏ రీతిగా ఒకదానికొకటి అతుక్కుపోవో, అదే రీతిగా దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనంలో చివరిలో ఉన్న ఆ 10 కొమ్ములు కూడా ఒకదానితో ఒకటి కలవవు. ఇవన్నీ కూడా వారి యొక్క స్వతంత్ర దేశాలు. ఇక 10 రాజ్యాలు కూడా వారి సొంత భాష. జర్మనీ వారు జర్మనీ భాష వాడుతున్నారు, స్పెయిన్ వారు స్పానిష్ మాటలు వాడుతున్నారు, ఇంగ్లాండ్ వారు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, ఫ్రాన్స్ వారు ఫ్రెంచ్ మాట్లాడుతున్నారు. అలాగే ప్రతి దేశానికి వారి సొంత భాష ఉన్నది. కనుక వారు ఈ 10 రాజ్యాలు కూడా, యూరప్ అంతా కూడా ఒక రోజున ఒక తాటి మీదకి రావాలి, మనం ఒకటైపోవాలా అని అనేక మంది రాజులు పూర్వకాలం ప్రయత్నాలు చేశారు. అది జరగలేదు. ఇంకో ప్రయత్నం కూడా చేశారు. అదేమిటంటే వారు అక్కడ రాజ కుటుంబాల్లో, ఒక దేశంలో ఉన్న రాజ కుటుంబాలు రెండవ దేశంలో ఆ ప్రక్కనే ఉన్న రాజ కుటుంబంలో వారు వివాహాలు చేసుకున్నారు. వారి యొక్క కుమారులకి కుమార్తెలు, యువరాజులకి యువరాణులకి వివాహాలు చేసుకున్నారు. దాని ద్వారా వారి ఉద్దేశం ఏంటి? ఏదో ఒక రోజున ఈ యొక్క ఐరోపా అంతా మన యొక్క వివాహ సంబంధాల ద్వారా ఒకటైపోతాం మనం అన్నట్టుగా వారు ప్రయత్నాలు చేశారు. అలాగా ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు వివాహాలు చేసుకున్నప్పటికీ వారు ఒకటవ్వలేకపోయారు ఈనాటికి కూడా. తర్వాత కాలంలో నెపోలియన్ రాజు గారు, నెపోలియన్ బోనపార్ట్ అంటున్నాం చరిత్రలో, ఆయన ఫ్రాన్స్ దేశాన్ని 1799 నుంచి 1815వ సంవత్సరం వరకు పాలన చేశారు. అయితే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఐరోపన్ అంతటిని కూడా, యూరప్ అంతటిని కూడా ఒకటిగా కలిపేయాలా, నేనే పరిపాలించాలా, యూరప్ అంతా కూడా, ఈ రాజ్యాలన్నీ కూడా ఒకే రాజు పాలన కింద వచ్చేయాల. అనేకమైన యుద్ధాలు చేశాడు ఆయన సైన్యం. కానీ అది జరగలేదు. ఆ యుద్ధాల ద్వారా ఐరోపాలో ఉన్న దేశాలు ఒకదానికొకటి ఇంకా వారు సామాజికంగా దూరం వెళ్ళిపోయారు, కానీ వారు దగ్గర అవ్వలేదు, వారు ఒకటిగా అవ్వలేదు. అంటే యునైట్ అవ్వలేదు ఇంగ్లీష్లో. అంటే వారందరూ కూడా ఒక ఐక్యతతో ఐక్యపడలేదు. చూచారా? దేనివల్ల? బైబిల్ గ్రంథం చెప్తున్న దేవుడు ముందుగానే వివరాలు చెప్పారు. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనంలో దేవునికి సమస్తం కూడా తెలుసు, భవిష్యత్ అంతా తెలుసు, జరిగిపోయిన విషయాలు తెలుసు, జరుగుతున్న విషయాలు కూడా తెలుసు. ఇంగ్లీష్లో పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అంటున్నాం. కనుక దేవుడు ముందుగానే చెప్పారు. ఎంతమంది చెప్పేశారు? ఈ యొక్క ఐరోపా ఎప్పుడు కూడా ఒక్క తాటి మీదకి రాలేరు, ఒకటిగా కలవలేరని ఎంతమంది చెప్పారు? దానియేలు గారి కాలంలో, దానియేలు ప్రవక్త గారు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో జీవించారు. ఈ దానియేలు గ్రంథాన్ని రచించారు ఆయన. అనగా 2500 సంవత్సరాలకు ముందే ఆ భవిష్యత్తు దాని ప్రవచనం రూపంలో చెప్పించేశారు ప్రభువారు. ఏమని? ఈ పాదాలకున్న 10 వ్రేళ్ళు, అదే రీతిగా ఈ 4వ మృగానికి తల మీద ఉన్న 10 కొమ్ములు, ఈ రెండు ఒకే రాజ్యాలకి సూచిస్తున్నాయి. 10 వ్రేళ్ళు 10 కొమ్ములు. అవి ఎప్పుడు కూడా ఒక్కటగా వారు
కలసిపోరు, వారు కలిసి ఐక్యతగా ఉండలేరు, వారు ఒకే తాటి మీదకి రాలేరు అని దేవుడు ముందుగానే చెప్పించారు. అలాగే జరిగింది. ప్రియ సోదరి సోదరులారా, చూచారా? బైబిల్ గ్రంథం ఏది చెప్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. తర్వాత కాలంలో మరొక ప్రయత్నం జరిగింది. ఈ యొక్క ఐరోపా అంతటిని కూడా ఒక గొడుగు కిందకి తేవాలని, ఐరోపా అంతటిని కూడా ఒకరే స్వాధీనం చేసుకుని పాలన చేయాలని ఆ యొక్క ప్రయత్నం చేసిన వారు సోవియట్ యూనియన్ అంటున్నాం. సోవియట్ యూనియన్ 1917 సంవత్సరంలో ఆ రష్యా విప్లవం ప్రారంభమైంది. బోల్షెవిక్ రెవల్యూషన్ అంటాం దాన్ని. ఆ యొక్క రష్యా విప్లవం ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటిని కూడా వారు బలవంతంగా కలిపేసుకున్నారు. ఇంకా ఎంతవరకు చేశారంటే వారు జర్మనీని కూడా 1945లో రెండవ ప్రపంచం అయిపోయిన తర్వాత జర్మనీని సగం వారు ఆక్రమించేసుకున్నారు. దాన్ని ఈస్ట్ జర్మనీ అన్నారు. అదే రీతిగా వెస్ట్ జర్మనీ, అనగా ఈస్ట్ జర్మనీ అంటే తూర్పు జర్మనీ, వెస్ట్ జర్మనీ అంటే పశ్చిమ జర్మనీని అమెరికా వారు స్వాధీనం చేసుకున్నారు. అనగా జర్మనీ దేశాన్ని 2 ముక్కలుగా చేసి సగమేమో రష్యా వారు, వారినే సోవియట్ యూనియన్ అన్నాం ఆ రోజుల్లో, ఇంకొక ముక్క యుఎస్ఏ వారు, అమెరికా వారు. ఈ రీతిగా విడగొట్టేశారు. అయితే వారి ఉద్దేశం ఏంటంటే ఏదో రీతిగా యూరోప్ అంతటిని కూడా వారు స్వాధీనంలో తెచ్చుకుని పాలన చేయాల అన్నది వారి యొక్క ప్రయత్నం, వారి యొక్క కళ. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ వారు ఆర్థిక విషయాల్లో, రాజకీయ విషయాల్లో రష్యా వారిని సోవియట్ యూనియన్ అంటున్నాం. వారి చెప్పు చేతల్లో ఉన్న ప్రక్క రాజ్యాలన్నింటినీ కూడా వారు స్వాధీనం చేసేసుకుని వారు పాలన జరిగించారు. ఇంకా ఎంతవరకు వెళ్ళారంటే ఈ యొక్క బెర్లిన్ నగరం అంటున్నాం జర్మనీలో. ఆ బెర్లిన్ నగరంలో ఒక పెద్ద గోడ కట్టించేశారు 1961 సంవత్సరంలో. దేనికి కట్టించేశారు ఈ యొక్క పెద్ద గోడ? దీన్ని బెర్లిన్ వాల్ అంటున్నారు. దేనికి కట్టించారంటే ఈ యొక్క కట్టించిన ఈ యొక్క బెర్లిన్ వాల్ని చాలామంది పాశ్చాత్య దేశాల్లో, తక్కిన ప్రాంతాల్లో కూడా ఐరన్ కర్టెన్ అన్నారు. అంటే ఇనప తెర లాంటిది, ఇనుముతో చేసిన తెర లాంటిదిగా పోల్చారనమాట ఆ పెద్ద గోడను. దేనివల్ల కట్టించారు? దేనివల్ల ఆ బెర్లిన్ నగరాన్ని 2 ముక్కలుగా పెద్ద గోడ కట్టడం వల్ల 2 భాగాలు అయిపోయింది. సగమేమో రష్యా వారి చేతిలో, అదే సోవియట్ యూనియన్ వారి యొక్క కంట్రోల్లో, సగమేమో యుఎస్ఏ వారి కంట్రోల్లో ఉండేది. దేనికి అలా చేశారంటే ఈ యొక్క పాలనతో విసిగిపోయిన వారు ఆ పాశ్చాత్య దేశాలకి వెళ్ళిపోవాలని, వారు అమెరికా పాలనలో ఉన్న ఆ ప్రాంతాలకి వలస వెళ్ళిపోవాలని అనేక మంది వెళ్ళిపోయారు, ప్రయత్నం చేసి రహస్యంగా. దానిని ఆపటానికి పెద్ద గోడ కట్టించేశారు. ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క గోడ దాన్ని ప్రజలే విరగ్గొట్టేశారు. 1989 సంవత్సరంలో మరలా ప్రజల విప్లవం వచ్చింది. హింస జరగలేదు, కానీ శాంతియుతమైన విప్లవంతో మరలా 1989 సంవత్సరం నవంబర్ 9వ తారీఖున ఆ యొక్క పెద్ద గోడ దానిని విరగ్గొట్టేసి అప్పుడు ఇక ఈ 2 ముక్కలు కూడా, అనగా తూర్పు జర్మనీ, పడమటి జర్మనీ 2 ఒకటైపోయారు. ఒక ఆధ్యాత్మిక పాఠాన్ని నేర్చుకుంటున్నాం. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ వారి యొక్క సోవియట్ యూనియన్ పాలనలో ఐరోపా అంతటిని కూడా ఒక గొడుగు కిందకి వారు తేలేకపోయారు. ఐరోపా అంతటిని కూడా వారి స్వాధీనంలోనికి తెచ్చుకోలేకపోయారు. దేనివలన? దేవుడు చెప్పినట్లుగానే బైబిల్ గ్రంథంలో మనకు ముందుగానే 2500 సంవత్సరాల ముందుగానే చెప్పిన ప్రవచనం ప్రకారంగా దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఆ విగ్రహానికి ఉన్న పాదాలకున్న వ్రేళ్ళు ఒకదానితో ఒకటి కలవవు. అదే రీతిగా దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 7వ వచనంలో ఉన్న ఆ మృగం, ఇనుప దంతాలు గల మృగం తలపైన ఉన్న ఆ 10 కొమ్ములు కూడా ఒకదానితో ఒకటి కలవు, ఒకరితో ఒకరికి పొసగదు అని చెప్పబడ్డది. అది అక్షరాల నెరవేరుతుంది. తర్వాత కాలంలో ప్రియ సోదరి సోదరులారా, మరొక ప్రయత్నం జరిగింది. అది హిట్లర్ గారు చేశారు. హిట్లర్ పేరు మనందరికీ కూడా పరిచితం. ఆ హిట్లర్ గారు తన యొక్క సైన్యంతో, ఇది జర్మనీ దేశంలో ఆయన ప్రారంభించారు. హిట్లర్ గారు, ఆయన యొక్క సైన్యము, దాన్ని నాత్సీ సైన్యం అంటున్నారు. వారు 1935లో పాలన పగ్గాలు చేతబట్టి జర్మనీలో
1945 వరకు కూడా 10 సంవత్సరాల పాటు ఎంతో విధ్వంసమైన పాలన, ఘోరమైన పాలన జరిపించారు. ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. ఎంత బలమైన రాజ్యం అయినప్పటికీ, ఎంత బలమైన ప్రభుత్వం అయినప్పటికీ వారు కలకాలం కొనసాగరు. ఎన్ని దారుణాలు చేసినప్పటికీ వాళ్ళు దారుణాలు ఎక్కువ చేసే కొలది వారి యొక్క పాలన సమయం తగ్గిపోతుంది. కానీ హిట్లర్ గారు కూడా 10 సంవత్సరాలే పరిపాలించారు అంతే. ఆయన 2వ ప్రపంచ యుద్ధాన్ని ప్రకటించారు హిట్లర్ గారు. ఆయన యొక్క ఆశయం ఏంటి? ఆశయం ఏంటంటే మొట్టమొదట ఐరోపా అంతటిని, దీన్నే ఇంగ్లీష్లో యూరోప్ అంటున్నాం కదా, యూరోప్ అంతటిని కూడా ఒక గొడుగు కిందకి తేవాలా, ఆయన పాలన చెయ్యాలా, ఐరోపా అంతటిని కూడా ఐక్యపరచాలా, ఒకే రాజ్యంగా చేసేయాల ఐరోపా అంతటిని కూడా అన్నది ఆయన యొక్క కోరిక. తర్వాత ప్రపంచం అంతటిని కూడా నేను పరిపాలించాలా, ప్రపంచం అంతటిని జయించేసి పరిపాలించాలా. ఇది ఆయనకున్న 2 గోల్స్ అన్నమాట. ఆయనకున్న 2 కోరికలు. ఒకటి, ఐరోపా అంతటిని కూడా నేను నా స్వాధీనంలోకి తెచ్చుకోవాలా, ఒకే రాజ్యం అయిపోవాలా, ఐరోపా అంతా, యూరోప్ అంతా ఒక రాజ్యం అయిపోవాలా. రెండవదిగా ప్రపంచం అంతటిని నేను పరిపాలించాలని. దాని కొరకు అనేకమైన దారుణాలు చేయవలసి వచ్చింది. మనకు చరిత్ర చెప్తున్నది ఏంటి? యూదుల్ని 60 లక్షల మందిని హతం చేసేశారు యూదుల్ని, ఈ యొక్క అధికార దాహం వలన. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. మనకు చరిత్ర చెప్తున్న పాఠాలు ఏమిటంటే, అధికార దాహం కొరకు, నాకు అధికారం కావాలని అనేక మంది నియంతలు, రాజులు అనేకమైన దారుణాలు చేసి ఎంతో మందిని, అమాయకుల్ని హతం చేసేశారు. అయితే ఆ విధంగా చేసిన ఆ యొక్క నియంతలు, ఆ విధంగా చేసిన రాజులు ఎంతకాలం పరిపాలించారు, ఎంతకాలం జీవించారు ఈ లోకంలో? అతి కొద్ది సమయం మాత్రమే. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకుని మనం కూడా మన జీవితాల్లో, మన పరిచర్యలో, మన సంఘాల్లో, మనం ఎక్కడైతే ఉద్యోగాలు చేస్తున్నామో ఆ యొక్క స్థలంలో మనం ఎవరికి కూడా హాని చేయకుండా, దారుణాలు చేయకుండా మనము ఇతరులని మనవలే ఇతరులను కూడా ప్రేమించాలి. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించమని ప్రభు మనకు బోధించారు. ఆ రీతిగా మనం చేయాలి. ఇక దారుణాలు తట్టుకోలేక సోవియట్ యూనియన్ వారు, హిట్లర్ గారు చేస్తున్న దారుణాలు తట్టుకోలేక సోవియట్ యూనియన్ వారు, వారి సైన్యము, వారికి సహకరించిన తక్కిన వారు, వారి సైన్యాలు కలిసి 1945 సంవత్సరం ఏప్రిల్ 30వ తారీఖున వారి సైన్యాలు ఇక జర్మనీ దేశంలో ఉన్న బెర్లిన్ నగరం, అది వారి రాజధాని, ఈనాడు కూడా అది రాజధాని, అక్కడ ప్రవేశించారు సైన్యాలు. ఎప్పుడైతే శత్రు సైన్యాలు రాజధానిలో ప్రవేశించారని వార్త తెలిసిందో వెంటనే హిట్లర్ గారు తన్ను తాను తుపాకీతో కాల్చుకొని చనిపోయాడు, అనగా ఆత్మహత్య చేసుకున్నాడు. లక్షల మందిని పొట్టను పెట్టుకున్న వ్యక్తి చివరికి ఏమైపోయాడు? ఆయన కూడా హతమైపోయాడు. కనుక ప్రియ సోదరి సోదరులారా, హిట్లర్ గారు కూడా అంత బలమైన సైన్యం, నాజీ సైన్యం ఆయన చేతిలో ఉన్నప్పటికీ ఐరోపా అంతటిని కూడా ఒక తాటి కిందకి తేలేకపోయాడు, దాన్ని ఐక్యపరచలేకపోయాడు, దాన్ని ఆయన ఒకే రాజ్యంగా స్థాపించలేకపోయాడు. కనుక అనేక మంది రాజులు ప్రయత్నించారు ఐరోపా అంతటిని కూడా ఒకే రాజ్యంగా, ఒకే గొడుగు కిందకి తేవాలని. ఎవ్వరికి ఈనాటికి కూడా సాధ్యం కాలేదు. దేనివలన? దేవుని వాక్యం ఎంతో విపులంగా ఉంది. దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఉన్న ఆ యొక్క విగ్రహం యొక్క పాదాలకున్న వ్రేళ్లు ఒకదానితో ఒకటి అతుక్కోవు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్న ఆ 4వ మృగం తల మీద ఉన్న ఆ 10 కొమ్ములు కూడా ఒకదానితో ఒకటి పసుకోవు. అయితే ఇటీవల కాలంలో మరొక ప్రయత్నం జరిగింది. అదేమిటంటే, ఈ యొక్క ఐరోపా అంతటిని కూడా ఒకే గొడుగు కిందకి తేవాలని, దాన్ని మరలా ఏదో రీతిగా మనము ఐక్యపరచాలని యూరో అనే ఆ యొక్క డబ్బును ప్రవేశపెట్టారు. యూరో అనే డబ్బును ప్రవేశపెట్టారు. ఇది 1999 సంవత్సరంలో జరిగింది, జనవరి 1వ తారీఖున. వారి ఉద్దేశం ఏంటి? ఈ యొక్క డబ్బు ద్వారా, కరెన్సీ అంటాం కదా ఇంగ్లీష్లో, ఈ డబ్బు ద్వారా అయినా సరే ఐరోపాలో ఉన్న దేశాలన్నీ కూడా ఒకటైపోతాయి అన్న ఉద్దేశం వారికి. మన మధ్య ఐక్యత వస్తుందని. వారి దేశాల మధ్య ఉన్న ఆ యొక్క బోర్డర్స్ అంటున్నాం కదా, సరిహద్దులను కూడా తొలగించేశారు. అయితే అది ఈనాటికి కూడా వారికి ఫలాలు ఇవ్వలేదు, ఈనాటికి ఇంకా జరగలేదు. తక్కిన కొన్ని దేశాలు కూడా వారు భాగస్వాములు అవ్వలేదు. ఐరోపా దేశాలన్నీ కలిసి ఒక పార్లమెంట్ని పెట్టుకున్నారు. దాన్ని యూరోపియన్ పార్లమెంట్ అంటారు. బ్రస్సెల్స్ అనే నగరంలో ప్రధాన కేంద్రం దానికి. ఈ రీతిగా యూరోపియన్ పార్లమెంట్ కూడా
యూరోప్ అంతటిని కూడా ఒకటిగా చేయలేకపోతుంది. కనుక ఇన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ ఆ యొక్క ఐరోపాను ఒక్కటిగా చేయలేకపోయారు చరిత్రలో. పూర్వకాలంలో కూడా ఈ ఐరోపా దేశాలే ఒకరి మీదకు ఒకరు యుద్ధాలు ప్రకటించుకొని యుద్ధం చేసినట్లుగా చరిత్ర మనకు చెప్తుంది. కనుక ఐరోపా దేశాలు ఒక్కటిగా అవ్వాలన్నది ఆకాంక్ష అయినప్పటికీ అనేక మంది రాజులు, అనేక ప్రభుత్వాలకి అది జరగలేదు. కారణం బైబిల్ గ్రంథం చెప్పింది కనుక ఖచ్చితంగా బైబిల్ గ్రంథం బోధిస్తున్న దేవుడు చెప్పిన విషయాలు ఖచ్చితంగా అక్షరాల జరుగుతున్నాయి. కనుకనే ఈ లోకం ఏ మానవుడికి శాశ్వతం కాదు. ఎంత బలమైన రాజు అయినా, ఎంత బలమైన ప్రభుత్వం అయినా శాశ్వతం కాదు. కొంతకాలమే వారి పాలన జరుగుతుంది, తర్వాత అంతమైపోతారు. చివరిగా చూడండి, యేసు ప్రభువు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన పాలన చేస్తారు. ఎంతకాలం? కలకాలం. ఆయన రాజ్యానికి అంతం లేదు. ఈ భూమి అంతటి కూడా ఆయన రెండవ రాకడ తర్వాత 1000 సంవత్సరాల తర్వాత ఈ భూమి అంతటిని క్రొత్త ఆకాశం, కొత్త భూమిని సృష్టించి ఈ భూమి మీదే ఆయన నివసిస్తూ మనతోనే ఆయన కాపురం ఉంటారని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు రాజ్యంలో ఇక ఏ రీతిగా కూడా యుద్ధాలు ఉండవు, భూకంపాలు ఉండవు, తుఫాన్లు ఉండవు, వరదలు ఉండవు, కరువులు ఉండవు, దొంగతనాలు ఉండవు, హత్యలు ఉండవు, ఏ రకమైన ఎండవేడిమి ఉండదు, నొప్పైనను, ముసల్తానమైనను, మరణమైనను ఆ రాజ్యంలో ఉండదు. అంత చక్కని రాజ్యము యేసు ప్రభు రాజ్యం. త్వరగా వస్తున్నారు ప్రభు వారు రెండోసారి. ఆ రాజ్యంలో చేరాలని ఆశిస్తున్నావా ప్రియ సోదరి సోదరుడా? ఆ యేసు ప్రభు రాజ్యంలో కలకాలం నీవు నీ కుటుంబం ఉండాలని ఆశిస్తున్నావా? అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ఆయన వాక్యపు వెలుగులో జీవించండి, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో జీవించండి. యేసు ప్రభు చెప్పినట్లుగానే నీటిలో ముంచడం బాప్తిసం తీసుకోండి. అలా జీవించినట్లయితే ప్రభు వారు రెండోసారి త్వరగా వస్తున్నారు. ఆయన నమ్మిన వారందరినీ పరలోకం తీసుకువెళ్తారు. నీవు కూడా ఆ ఎత్తబడే జనాంగంలో ఉండాలని, కలకాలం ప్రభుతో జీవించాలని ఆశించినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ యొక్క 8వ ఎపిసోడ్ ముగిస్తాను. అనేకమైన విషయాలు ఉన్నాయి. చిన్న కొమ్ము కొరకు వచ్చే కార్యక్రమంలో ఆ విషయాలు నేర్చుకోబోతున్నాం మనం బైబిల్ గ్రంథం నుంచి. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లోకంలో ఏ రాజ్యం కూడా కలకాలం ఉండదు ప్రభువా అనే వాస్తవాన్ని మేము గుర్తిస్తున్నాం. ఐరోపా అంతటే కూడా ఐక్యపరచాలని ఎంతోమంది రాజులు ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అది సాగలేదు, అది జరగదు అనే విషయాన్ని గుర్తిస్తున్నాం. మిమ్మల్ని నమ్ముకుని మీకు యోగ్యమైన కుమారులకి కుమార్తెలుగా జీవించి త్వరలో మీరు వచ్చినప్పుడు మీ రాజ్యంలో చేరి యుగ యుగాలు సంతోషించే ఆ కృపా ధన్యత వాక్యాన్ని వీక్షిస్తున్న మాకు అందరికీ నిన్ను నమ్మిన ప్రతి వారికి అనుగ్రహించవలసిందని, ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారిని ప్రత్యేకంగా ఆశీర్వదించవలసిందని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, వచ్చే కార్యక్రమంలో ఆ చిన్న కొమ్ముని గురించిన వివరాలు నేర్చుకుందాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనంలో ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే పరిచర్య ముందు కొనసాగడానికి మీరు కూడా సహకరించండి. ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాను. మీరు కూడా సహకరించండి. మనకు ప్రార్థన బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రభు ఇస్తున్నారు. మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకున్న ప్రార్థన అవసరాలు మాతో పంచుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.